హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకున్నాము. తర్వాత ఒక క్యారెట్ అండి, చిన్న సైజ్ క్యారెట్ తురిమి తీసుకున్నాము. ఒక అర క్యాప్సికాన్ని సన్నగా తరిగి తీసుకున్నాం. ఒక చిన్న టొమాటోని గింజలు తీసేసుకొని సన్నగా తరిగి తీసుకున్నామండి. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ముందు. ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఉప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి నీరంతా ముందే వచ్చేస్తుందండి బయటికి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. రెండు నిమిషాల తర్వాత చూద్దామండి. మనకి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా ముక్కలు చక్కగా పట్టేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము. అదే కప్పుతో అర కప్పు శనగపిండి తీసుకుందామండి. పావు కప్పు వచ్చేసి గోధుమ రవ్వ తీసుకుందామండి. ఇప్పుడు విస్కర్ పెట్టి మొత్తం మంచిగా కలుపుకుందాము. మనకి ఈవెన్‌గా కలుస్తుందనమాట. పిండంతా ఉండలు కానీ ఏమి లేకుండాను. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకుంటా పిండి మనం దోస పిండి కన్సిస్టెన్సీ కలుపుకుందామండి. పిండి మరీ పలచన కాకూడదు మనకి. ఇక్కడ మొత్తం 1.25 కప్పు దాకా అయితే నీళ్లు పట్టినాయండి. మొత్తం మంచిగా, ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కాబట్టి మనకి ఒక 2 నిమిషాల పాటు నానితే కరెక్ట్‌గా మనకి రవ్వ సెట్ అవుతుందండి. అందుకని మనకి ఇలా కొంచెం పలుచగా ఉన్నట్టుగా అనిపించినా కానీ నానేటప్పటికల్లా సరిపోతుంది రవ్వ అనేది. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. దీనివల్ల మంచి క్రిస్పీగాను టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. కలిపేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము, సరిపోతుంది. మనకి రవ్వ నానేటప్పటికల్లా ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి పిండి. చూసారు కదా, కొంచెం మనకి థిక్ అయిందనమాట. కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి. కరెక్ట్‌గా ఉంది ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాం. మొత్తం మంచిగా కలిపేసేసుకుందామండి. ఈలోగా కడాయి పెట్టుకున్నామనమాట. కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. మీరు దోస పెనంల మీద కూడా వేసుకోవచ్చండి. దోస పెనం పెట్టుకొని దాంట్లో కూడా దోసల్లాగా వేసుకోవచ్చనమాట. ఒక గరిటె పిండి వేసుకుందామండి. ఇది మరీ పలుచగా అయితే రాదనమాట. మనకి ఉత్తప్పం లాగానే ఉంటుంది, కొంచెం థిక్‌గాను. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. ఇలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా చాలా క్విక్‌గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. దీంట్లోకి పర్ఫెక్ట్ చట్నీ ఏంటంటే, మనం జాడీ టమాటో పచ్చడి ఉంటుంది కదా, తాలింపు వేసుకొని తిని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట. ఇంక వేరే చట్నీ ఏమీ అవసరం లేదు. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా వేసి చూద్దాము. ఈలోగా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి చాలా స్నాక్ రెసిపీస్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ రెసిపీస్ కానివ్వండి, ఇన్‌స్టాంట్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. అయిపోయింది. సర్వ్ చేసుకుందామండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్‌తో చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.